బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మద్యం ధరలు భారీగా పెంచారు అధికారులు. 15% లిక్కర్ ధరలు పెంచింది ప్రభుత్వం. 3 కేటగిరీలుగా మద్యం సరఫరాకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇండియన్ మేడ్, ఫారెన్ మేడ్ లిక్కర్ అలాగే బీర్గా సరఫరా చేయడం జరుగుతోంది. ఇటీవల అమ్మకాలపై మార్జిన్ 14.5 నుంచి 20% పెంచడం జరిగింది ప్రభుత్వం. అన్ని కేటగిరీల్లో 15% రేట్లు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. మరి ముఖ్యంగా 99 క్వార్టర్ బీర్లపై పెంపు ఉండదంటూ చెప్పింది సర్కార్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో భారీగా మద్యం ధరలు పెంచింది ఆంధ్రప్రదేశ్ సర్కార్. 15% లిక్కర్ ధరలు పెంచుతూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 3 కేటగిరీలుగా మద్యం సరఫరాకు సంబంధించి అంటే ఇండియన్ మేడ్, ఫారెన్ మేడ్ లిక్కర్, బీర్గా సరఫరాకు సంబంధించి అభివర్ణించడం అక్కడ దానికి సంబంధించి మాట్లాడుకోవడం జరుగుతోంది. ఇటీవల అమ్మకాలపై మార్జిన్ 14.5 నుంచి 20% పెంచింది ప్రభుత్వం. అన్ని కేటగిరీల్లో 15% రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 99 క్వార్టర్ బీర్లపై పెంపు ఉండదు అంటే చెప్పుకొచ్చింది సర్కార్. ఈ నేపథ్యంలో సర్కార్కి సంబంధించి ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకుని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, మద్యం ధరల పెంపు వెనకాల కారణం ఏంటి? అంటే కారణాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చెప్పలేదు, కానీ మద్య ధరలు అయితే పెంచుతూ ఉత్తర్వులు అయితే విడుదల చేసింది. వాస్తవానికి అక్టోబర్ 15 నుంచి కొత్త మద్యం విధానాన్ని తీసుకొచ్చింది. కొత్త మద్యం షాపులు కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు లాటరీల ద్వారా తీసుకొచ్చిన తర్వాత కొంత బ్రాండ్ విషయంలో మొదటి 2-3 నెలలు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాత బ్రాండ్లు కొనసాగించే పట్ల మద్యం బాబుల నుంచి వ్యతిరేకత రావడంతోనే గతంలో అంటే ఏవైతే బ్రాండ్లు అందిస్తామో అని చెప్పిన కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా పాత బ్రాండ్లు తీసుకొచ్చి విక్రయించింది. అయితే లిక్కర్ షాపులు ఎవరైతే లాటరీ ద్వారా పొందారో వాళ్ళు భారీగా అంటే దాదాపు షాపుకి 50 లక్షల రూపాయల వరకు వాళ్ళు డబ్బులు చెల్లించి ఆన్లైన్ లాటరీ ద్వారా షాపు పొందారు. కానీ వాళ్ళకి మార్జిన్ అంటే అమ్మకాల ద్వారా మార్జిన్ వచ్చేది చాలా తక్కువ శాతం ఉందని గతం నుండి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని నమ్ముకుంటే మాకు అన్యాయం జరుగుతుంది, 50 లక్షల రూపాయలు ఖర్చు పెడితే మాకు ఎలాంటి మిగులు ఉండట్లేదని చెప్పిన నేపథ్యంలో వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం మార్జిన్ పైన ప్రస్తుతం ఉన్నటువంటి 14.5% నుంచి 20% పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఇండియన్ మేడ్ అంటే ఇండియాలో తయారైనటువంటి మద్యం ధరలకు సంబంధించినటువంటి విషయంలో పెంపు ఉండదని చెప్తున్నారు. ఇండియన్ మేడ్ సంబంధించినటువంటి అదేవిధంగా ఫారెన్ లిక్కర్, బీర్ సరఫరా ఈ 3 కేటగిరీ విభజించి ఇండియన్ మేడ్ కి సంబంధించిన వాటి మీద పెద్దగా పెంపు ఉండే అవకాశం లేదని తెలుస్తుంది. వాటితో పాటు 99 రూపీస్ కి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం క్వార్టర్ బాటిల్ విక్రయిస్తుంది. దాని మీద కూడా పెంపు ఉండదని తెలుస్తుంది. బీర్ల పైన కూడా పెంపు ఉండదని తెలుస్తుంది. మిగతా బ్రాండ్కు సంబంధించి వాటి మీద దాదాపు 15% ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మొన్ననే అంటే 2 నెలల ముందే కొన్ని బ్రాండ్లు, మ్యాన్షన్ హౌస్ లాంటి కొన్ని బ్రాండ్ల మీద, అదేవిధంగా రాయల్ స్టాగ్ లాంటి కొన్ని బ్రాండ్ల మీద ధరలు తగ్గించింది. గత ప్రభుత్వంలో విక్రయిస్తున్నటువంటి క్వార్టర్ ధరను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మళ్ళీ ఇప్పుడు 15% పెంచడం ద్వారా కొంత మద్య బాబు నుండి వ్యతిరేకత వచ్చే అవకాశం కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో 2019 ముందు ఎలా ఉన్నా కానీ 2019 తర్వాత మద్యం బాబులు కూడా ప్రభుత్వానికి కీలకమయ్యారు. అది ఒకటి ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమకూర్చడంలోనూ, రెండోది ప్రభుత్వం మీద నేరుగా మద్యం ధరలు గత ప్రభుత్వ దుకాణాలతో భారీగా ధరలు పెంచి ప్రభుత్వ దుకాణాల్లోనే అమ్మడం, మద్యం బాబులు ఇబ్బంది పడడం, లోకల్ బ్రాండ్స్ తీసుకురాకుండా కొత్త బ్రాండ్ తీసుకొచ్చి ఇబ్బంది పెట్టారని పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. రాజకీయ ఎన్నికల్లో అది కూడా ఒక ఫ్యాక్టర్గా పనిచేసిన సందర్భం మనం చూస్తాం. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మందుబాబు దృష్టిలో పెట్టుకుని మద్యం ధరలు తగ్గిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ప్రచార సభలో కానీ చంద్రబాబు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వచ్చిన తర్వాత కొంత తగ్గుదల చూపించినప్పటికీ ఇప్పుడు మళ్ళీ అమాంతంగా 15% పెంచడం పట్ల మద్యం బాబుల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా మద్యం ధరలు పెంచడం ఏంటని ప్రశ్నించే అవకాశం అయితే కనబడుతుంది. అయితే రేపు పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏ బ్రాండ్ మీద ఎంత పెరిగింది, ఏ బ్రాండ్ మీద అసలు పెంపుదల లేదు అనే దానికి సంబంధించి రేపు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. 18% పెరిగిన రేట్ల నేపథ్యంలో మరి ముఖ్యంగా మందుబాబులు ఏమంటున్నారు? ఎందుకంటే 1 కాదు 2 కాదు, ఏకంగా 15% కి సంబంధించి ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతోంది. అంటే 15% పెంచడం అనేది మరి మద్యం బాబులు ఎలా రియాక్ట్ అవుతారో రేపటి నుంచి తెలిసే అవకాశం కనబడుతుంది. కానీ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంది అంటే మద్యం ధరలు పెంచము సామాన్య గతంలో ఉన్న 2014-19 మధ్య ఉన్న ధరలకి మద్యాన్ని విక్రయిస్తారని ఎన్నికల్లో ప్రచారంలో చంద్రబాబు పదే చెప్పారు. కల్తీ మద్యాన్ని రాష్ట్ర వైసీపీ ఇచ్చింది, మేము అలాంటి నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరలకు ఇస్తామని చెప్పి ఇప్పుడు మద్యం ధరలు అమాంతం పెరగడానికి కారణం ఏదైనా రాష్ట్ర బడ్జెట్ ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈ మద్యం విక్రయాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతున్న నేపథ్యంలో దీని మీద ప్రభుత్వం ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ మంత్రి ఎలాంటి వివరణిస్తారు, 2 మద్యం బాబులు ఎలా రియాక్ట్ అవుతారు? ఎందుకంటే 15% అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడే ఆల్రెడీ దాదాపు క్వార్టర్ 200-230 దాకా ఉన్న సందర్భంలో వాటి ఇప్పుడు 15% పెంచడం ద్వారా భారీగా
పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వ్యతిరేకత వచ్చే అవకాశం కనబడుతుంది. మరి దీన్ని ప్రభుత్వం ఏ విధంగా సమర్థించుకుంటుంది చూడాలి. గత వైసీపీ ప్రభుత్వం మాత్రం ఎక్కువ ధరలకు మద్యం విక్రయించడానికి కారణం ఏంటంటే ఆ ధరల వల్ల మద్యం తాగే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది, దాని ద్వారా మద్య నిషేధాన్ని అమలు చేస్తాము, దానిలో మొదటి భాగంగా మద్యం ధరలు పెంచి మద్యాన్ని దూరం చేయాలని భావించామని అప్పుడు ప్రకటించుకుని సమర్థించుకుంది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ క్వాలిటీ మద్యాన్ని తక్కువ ధరలకు ఇస్తామని ఎన్నికల్లో చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈ విధంగా ధరలు పెంచడం వెనకాల కారణాలు ఏంటనేది చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి దీని మీద ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, రెండోది మంది మాబులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఎన్నికల్లో మద్యానికి సంబంధించిన అంశం కూడా రాజకీయంగా ఒక కీలక అంశంగా మారింది. వాళ్ళు ఎవరైతే సాటిస్ఫై చేస్తారో వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ ఓట్లు కూడా మళ్ళీ అవకాశం ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఖచ్చితంగా ఈ ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా పనిచేసే అవకాశం ఉంది. కాబట్టి మరి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సిన అవసరం ఉంది. సచిన్ రైట్ రాజేష్, మొత్తంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో భారీగా మద్యం ధరలు పెంచింది ప్రభుత్వం. 15% లిక్కర్ ధరలు పెంచుతూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 3 కేటగిరీలు ఇండియన్ మేడ్, ఫారిన్ లిక్కర్, బీర్గా సరఫరా చేయడం జరుగుతోంది. ఇటీవల అమ్మకాలపై మార్జిన్ 14.5 నుంచి 20% పెంచింది ప్రభుత్వం. అన్ని కేటగిరీల్లో 15% రేట్లు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. 99 క్వార్టర్ బీర్లపై పెంపు ఉండదంటూ చెప్పుకొచ్చింది సర్కార్.